హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే విజయవాడ హైవే హయత్ నగర్ దగ్గరలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూస్తున్నారో, నా వెనుక కనబడుతున్న ఫ్లాట్లు మీ కొరకే ఫ్రెండ్స్. ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మొత్తం టోటల్ ఫ్లాట్స్ 10 ఉంటాయి. మనం కేవలం 3 ఫ్లాట్లే సేల్కున్నాయి. త్వరపడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయదని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ కాల్ చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హయత్ నగర్ లోని సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 405 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది, అంటే 405 గజాల్లో. నార్త్ కు వచ్చేసి మనకు 40 ఫీట్ల రోడ్డు, ఈస్ట్ కు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు, 2 రోడ్ల గడ అపార్ట్మెంట్ కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ అపార్ట్మెంట్ లకు నార్త్ మెయిన్ గేట్ నుంచి వెళ్తున్నాము. నార్త్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ వైడ్ రోడ్డు, ఈస్ట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ G+5, అంటే ఒక్కొక్క ఫ్లోర్ కు ఒక నార్త్ ఒక ఈస్ట్ ఉంటాయి. మనకు సేల్ కి అయితే మాత్రము సెకండ్ ఫ్లోర్ లో ఒక ఈస్టు, 4th ఫ్లోర్ లో ఒక ఈస్టు, 5th ఫ్లోర్ లో ఒక ఈస్టు, అన్ని ఈస్టుల్లో సేల్కున్నాయి. 3 సేల్కున్నాయి. త్వరపడాలని మా యొక్క మనవి ఫ్రెండ్స్. ఇక చూసుకోండి, మన పార్కింగ్ ఎంత చాలా బాగుందో. మనకు ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే మనకు ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్, మనకు పార్కింగ్ లో వచ్చేసి అన్ని సీసీ కెమెరాలు. ఈ సీసీ కెమెరాలు పార్కింగ్ లోనే కాకుండా మనకు కామన్ ఏరియాలో కూడా ఇవ్వబడతాయి. పైకి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ కూడా చాలా బాగుంది. 6 మెంబర్ గల కెపాసిటీ గల లిఫ్ట్, 24/7 మనకు సెక్యూరిటీ రూమ్ కూడా అలాట్మెంట్ చేయబడింది. మనకు జనరేటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు జనరేటర్ వచ్చేసి మనకు కామన్ ఏరియాలో కాకుండా మనకు లిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది. పైన వెళ్ళి ఫ్లాట్లు ఎలా చూద్దాం. మనం సెకండ్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నా చూసుకోండి. మీరు చూడబోయే మన సేల్కునే సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్. మన కారిడార్ చూసుకున్నట్లయితే మనకు 4.5 ఫీట్ల కారిడార్ ఇవ్వబడింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ తో ఇవ్వబడింది. ఏదైతే మీరు మెయిన్ రోడ్ ఇది సింహద్వారం చూసుకుంటారో, దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడిన డోర్లు కానీ మనకు ఇండియన్ టైప్ చేయబడ్డాయి. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ 1195 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. మనం అన్డివైడెడ్ షేర్స్ చూసుకున్నట్లయితే మనకు 40 UDS వచ్చింది. చూసుకోండి, మనకు హాల్లో ఉన్నాము. హాల్ ఎలా ఆకారంలో మనకు సిట్టింగ్ అవుట్ ఏరియాలకి వాడుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు 2/4 టైల్స్ ఇవ్వబడ్డాయి. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద UPVC విండో, దీనికి దోమతెరతోని మంచి గ్రిల్స్ తో ఇవ్వబడింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకి ఇది పూజ గది. పూజ గది కూడా మనము కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇటు డైనింగ్ ఏరియాకు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఒక ఇద్దరు వంట చేసుకునే విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా మంచి విండో తోని భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని చిన్న యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వబడింది. 1195 స్క్వేర్ ఫీట్ లో స్థలాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా చాలా బాగా మంచిగా యూజ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు ఒక విండో పడడం జరిగింది. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇది అండర్ GHMC కిందికి వస్తుంది. హయత్ నగర్ అంటే ఇది GHMC ఫ్రెండ్స్. ఇది మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. కామన్ బాత్రూమ్ లో చూసుకుంటే ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో ఇండియన్ కల్చర్ ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మన వెంటిలేషన్ పరంగా పెద్ద విండో, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వబడింది. మీరు చూసుకున్నట్లయితే మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వబడింది. అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంది ఫ్రెండ్స్. మనకు బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. ఇందులో మనకు పైన వరకు టైల్స్ కూడా ఇవ్వబడినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు అండర్ GHMC పరిధి కిందకి వస్తుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఈ అపార్ట్మెంట్ కి చేరుకోవాలంటే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 12 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ కు మనకు ఇటొక డోరు అటొక డోరు 2 డోర్లు కూడా ఇవ్వబడినాయి ఫ్రెండ్స్. మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి చూసుకోండి, మనకు ఇక్కడ ఒక చిన్న బాల్కనీ కూడా ఇవ్వబడింది ఫ్రెండ్స్. చూసుకోండి, చూసారు కదా 2 BHK ఫ్లాట్ 1195 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 40 UDS వచ్చింది. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ లాక్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది 2 రోడ్లు గల అపార్ట్మెంట్ కాబట్టి మనకు సేల్ కు 3 ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ లో ఒక ఈస్టు, 4th ఫ్లోర్ లో ఒక ఈస్టు, 5th ఫ్లోర్ లో ఒక ఈస్టు.
దయచేసి త్వరపడండి మా యొక్క మనవి. ఫ్రెండ్స్ దీని పూర్తి డీటెయిల్స్ టెర్రస్ పైకి వెళ్ళి మిగతా వివరాలు మాట్లాడతాం ఫ్రెండ్స్. కింద ఫ్లాట్లు అయితే చూశారు కదా, 2 BHK ఫ్లాట్లు చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ పరంగా, లొకేషన్ పరంగా మనకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకు సేల్ కు 3 ఉన్నాయి కాబట్టి త్వరపడండి అని మా యొక్క మనవి. ఇక మనం రేటు గురించి మనం మాట్లాడుకోతే ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు 5000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, పైన నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపించడం కాకుండా ప్రతి ఒక్క విషయం మీకు క్షుణ్ణంగా చెప్పబడుతుంది. ఇక మనం లోన్ పరంగా మనం మాట్లాడుకోతే ఇది అండర్ GHMC కిందికి వస్తుంది కాబట్టి 80% వరకు లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.